మాతృనిందా మహావ్యాధి, పితృనిందా పిశాచతః, దైవనిందా దరిద్రస్యాత్, గురునిందా కులక్షయం అని చెప్పి ఒక మాట. అంటే తల్లిని మనం అమర్యాదగా చూస్తే, తల్లిని మనం నిర్లక్ష్యం చేస్తే, తల్లిని మనం అవహేళన చేస్తే, తల్లిని మనం నిందిస్తే ఏం జరుగుతుందంట? వ్యాధులు వస్తాయంట. మాతృనిందా మహావ్యాధి. తర్వాత ఏమిటంటారు? పితృనిందా పిశాచతః. ఒకవేళ తండ్రి పట్ల మనం నిర్లక్ష్యం చేస్తే, తండ్రిని అగౌరవంగా చూస్తే, తండ్రి పట్ల అమర్యాదతో వ్యవహరిస్తే కనిపించని శక్తుల చేత మనం బాధింపబడతాము. ఇక మూడవది ఏంటి? దైవనిందా దరిద్రస్యాత్. దైవాన్ని నిర్లక్ష్యం చేసినా కూడా, దైవాన్ని మనం అగౌరవంగా చూసినా కూడా, దైవం దగ్గర మనం అమర్యాదగా ప్రవర్తించినా కూడా దరిద్రం. అంటే దరిద్రమున్న దానికి దూరంగా బ్రతకడమే దరిద్రం అన్నమాట. అన్ని కళ్ళ ముందే కనిపిస్తాయి కానీ దేన్ని మనం అనిపించలేము. అందుకే దైవ నింద దరిద్రస్యాత్. ఇకపోతే గురు నింద కులక్షయం. ఎవరైతే నీ జీవితాన్ని ఇంకా ఉన్నతంగా, ఇంకా శ్రేష్టంగా, నిన్ను మంచి దారిలో పెట్టేందుకు, నీ తప్పులు సరిదిద్దుతూ కూడా ఎవరైతే నీకు మంచి చెప్తారో అటువంటి గురువులను నిర్లక్ష్యం చేస్తే, అటువంటి గురువుల్ని నువ్వు అమర్యాద చేస్తే, అటువంటి గురువుల్ని నువ్వు బాధిస్తే ఆఖరికి కులాలే నాశనం అయిపోతాయి, వంశాలే నాశనం అయిపోతాయి. అందుకు ఈ రోజు మనం ఇవన్నీ కూడా రోజు చేస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన పట్ల ప్రేమ చూపించే వారి పట్ల మనం అహంకారాన్ని చూపిస్తున్నాం, మన పట్ల నిర్లక్ష్యం చూపించే వారి పట్ల మనం అహంకారం చూపిస్తున్నాం. కాబట్టి కష్టానికి దగ్గర అవుతుంది. చాలా మంది కూడా చాలా రకాలైనటువంటి యొక్క దాన ధర్మాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వ్రతాలు, దీక్షలు అన్నీ చేస్తూ కూడా ఇంకా కష్టానికి ఎందుకు దగ్గర అవుతున్నారు తెలుసా? మన జీవితంలో చేసేటువంటి ఒక్క పొరపాటు, ఒక్క తప్పు కూడా జీవితాంతం మనల్ని బాధిస్తుంది అనేటువంటి విషయాన్ని